హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇంట్లోనే సింపుల్గా ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కేజీ లేత దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ముందుగా ఇప్పుడు మనం పల్లీలను జీడిపప్పును వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక 1/2 కప్పు దాకా పల్లీలు 10 జీడిపప్పులను వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలర్ మారే వరకు కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక వీటిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని 2 మీడియం సైజుడ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ కలర్ మారే వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. పేస్ట్ను వేసాక ఇలా 2 నిమిషాలు ఇలా కలుపుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి. అలాగే దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ 2 నిమిషాలు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మనకు దొండకాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేగనిచ్చేసి తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోతుంది. అలాగే ఎర్రగా వేగుతుంది కూడా. ఇప్పుడు మరలా కాసేపు మూత పెట్టుకోండి. ఇలా 2 సార్లు మూత పెట్టేసి వేయించుకున్న తర్వాత మూత తీసి కలుపుకొని ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మూత తీసి కలుపుకుంటూ వేయించుకోండి. ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇందాక ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కనుక కొంచెం తక్కువగా చూసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే కారం వేసాం కనుక ముక్కలు అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూ బాగా వేయించుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు జీడిపప్పును యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి. ఇంట్లో సాంబార్ కానీ పప్పు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.